గ్రంథము 778వ పేజీ, 778వ పేజీ, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము మరి 6వ వచనం నుంచి చదువుకుందాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం, పేజీ నంబర్ 778. అది వేసుకోమ్మా, ప్యాడ్ వేసుకో, ఈజీగా ఉంటుంది, తొందర ఏం లేదు. అందరము కూడా వాక్యాన్ని చదువుకుందాము. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని, నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. దేవుని యొక్క పేర్లో మీరు చూడండి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆ మాట ఎంత గొప్ప మాట అంటే, ఈ సైన్యముల అధిపతి అయిన యెహోవాకు కత్తి అవసరం లేదు, బాణం అవసరం లేదు, డాల్ అవసరం లేదు, విల్లు అవసరం లేదు, తుపాకీ అవసరం లేదు. పేరు మట్టుకు ఏమని చెప్పండి, సైన్యములకు అధిపతి యెహోవా అని అన్నాడు. ఈ యొక్క మాటకి ఒక చిన్న మాట మీకు అర్థమేంటంటే నేను చెప్తాను. సైన్యములకు అధిపతి యెహోవా 2019వ సంవత్సరంలో ప్రపంచానికి ఒకటి వచ్చింది, చెప్పండి, కోవిడ్-19. కత్తి పట్టుకొని వచ్చాడా దేవుడు? గుర్రం మీద వచ్చాడా? లేకపోతే ఎలుగుబంటి మీద వచ్చాడా? దేని మీద రాలేదు. ఆయన సైన్యం ఏంటంటే క్రిమికీటకాదులే. మనందరికీ తెలుసు, ఫరో ఐగుప్తు దేశంలో ఫరోని భయపెట్టడానికి కప్పలు, కందిరీగలు, జోరీగలు, మరి ఎర్ర మన నైల్ నది మొత్తం ఎర్రగా మార్చబడడం, తాగడానికి నీళ్ళు లేకపోవడం, ఇవన్నీ కూడా ఆయన విపత్తులు సృజించగలిగిన దేవుడు. అయితే ఆ దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఇది శక్తి చేత కానీ బలము చేత కానీ జరగదు, కానీ నా ఆత్మ చేతనే ఇది జరుగునని, ఆత్మతోటే జరిగిద్దట. ఎవరము కూడా ఆరోగ్యంగా ఉన్నామంటే గర్వించడానికి ఆస్కారం లేదు. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందంటే గర్వించడానికి ఆస్కారం లేదు. నా జ్ఞానము, ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను. లేకపోతే ఎవరు ఇల్లు కట్టుకుంటే ఇది నా ఇల్లు, నేను నా జ్ఞానంతో కట్టాను అనడానికి వీల్లేదు. దేవుడు అంటున్నాడు, ఇది శక్తి చేత కానీ బలము చేత కానీ ఇది జరిగే కార్యక్రమం కాదు. ఈ భూమండలం మీద ఏది జరిగినా, ఏది మంచి జరిగినా చెడు జరిగినా అది నా ఆత్మ ద్వారానే జరపబడుతుంది. చాలామంది ఈనాడు వాక్యము బహుగా బోధించే వారందరూ కూడా పడిపోవడానికి గల కారణం ఏంటంటే, వారు దేవుని మీద ఆధారపడవలసింది, ఆత్మ మీద ఆధారపడవలసింది దేని మీద ఆధారపడుతున్నారు? తమ స్వశక్తి మీద ఆధారపడుతున్నారు. అందుకే పడిపోతున్నారు. అందుకే ఈనాడు మనందరికీ అర్థము కావాలి, ఇది మన బలమో, మన జ్ఞానమో, మన శక్తితో, మన వాక్శక్తితో మరి ఏది కాదు, కానీ ఇది దేవుని యొక్క ఆత్మతో మాత్రమే జరిగిద్దని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇంకా దానికి అంటున్నాడు, గొప్ప పర్వతమా, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు, జెరుబ్బాబెలు ఎదుట నిలుచుటకు నీవు ఎంత మాత్రపు దానవు, నీవు చదును భూమి వగ్దువు. నువ్వు అనుకుంటున్నావు పర్వతాలు ఉన్నాయి అనుకుంటున్నావు, లోయలు ఉన్నాయి అనుకుంటున్నావేమో, కానీ అది చదును గల భూమి గా మార్చబడును. చదమ్మా. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. నీవు తెలుసుకొందువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటి ఆలయమును సొలొమోను కట్టించిన మందిరాన్ని బాబేలు సామ్రాజ్యం వాళ్ళు కూల్చివేశారు. బాబేలు సామ్రాజ్యం వారు కూల్చివేసిన తర్వాత మరలా మందిరము కట్టడానికి జెరుబ్బాబెలుని మరలా దేవుడు ఎన్నుకున్నాడు.
జెరుబ్బాబెలుని మందిరము కట్టడానికి ప్రభు ఎన్నుకున్న తర్వాత మందిరము కట్టడానికి వచ్చినప్పుడు అక్కడ జకరియా ప్రవక్తతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే రకంగా జెరుబ్బాబెలుతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క జకరియా గ్రంథము ఒక ప్రవచనాత్మకమైన గ్రంథము. వారందరికీ కూడా మరలా మందిరము కట్టుకుంటామనకు ఆశ, మందిరము తిరిగి రెండవ నిర్మాణం జరగబడుతుందని మరలా ఆశ కలిగారు. ఈ యొక్క మందిరము కట్టడానికి జెరుబ్బాబెలు నడుము కట్టుకున్నాడు. జెరుబ్బాబెలు నడుము కట్టుకొని మందిరము ప్రారంభించాలనుకున్నాడు. కానీ మరి ఒక రకమైన భయం, ఇది ప్రారంభించిన పని ముగించబడుతుందా లేదా అని. నా జీవిత యాత్రలో 3 మందిరాలకి పునాదులు రాజులు వేశాను. 2 మందిరాలు కట్టబడ్డాయి, ఇంకో మందిరం పూర్తిగా కట్టబడలేదు. హైదరాబాద్ పట్టణంలో కూడా ఒక పెద్ద మందిరానికి నన్ను పునాది రాయి వేయమన్నారు. నా మందిరానికి పునాది ఇప్పుడు రాయిస్తానో నాకే తెలవదు. అయితే ఇక్కడ మనం చూసిన ఈ యొక్క మాటలు మనం చూసినట్టయితే మనుషులు అనుకుంటారు ఏంటంటే ప్రతి ఒక్కడి కూడా నా జ్ఞానంతో కడతాను, నా బలముతో కడతాను, నా దగ్గర డబ్బుతో నేను కడతాను అని మనం అనుకుంటాము. కానీ మందిరము కట్టడం మన వల్ల కాదు, దేవుని యొక్క పర్మిషన్ మాత్రమే కావాలి. రాజైన దావీదు అనుకున్నాడు, నేను మందిరము కట్టాలని ఆశించాడు. ఆయనకేమి కొరతగా ఉందా? బంగారం లేదా, వెండి లేదా, ఇనుము లేదా, ఇత్తడి లేదా, రాగి లేదా, ఇనుము లేదా, కలప లేదా, అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ సమకూర్చుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, రాజైన దావీదు నువ్వు వద్దు, ఎందుకంటే ఈ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, చుట్టూ ఉన్న సైన్యాన్ని భయపెట్టించడానికి నీ కత్తితో రక్తమును ఒలికించావు కాబట్టి అది వద్దులే. కానీ ఇదిగో నువ్వు బాధపడబాకు, వేరే వాళ్ళతో కాదు, నీ కడుపున పుట్టిన కుమారుతోడే మందిరాన్ని కట్టించుకుంటాను, నువ్వు బాధపడబాకు అన్నాడు. అంటే ఇప్పుడు మందిరం కట్టలేకనా దావీది? కాదు, దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. ఒక పని చేయాలంటే శక్తి ఉన్నది, దావీదు దగ్గర శక్తి ఉంది, అన్ని వనరులన్నీ కూడా సమకూర్చబడ్డాయి. కానీ వనరులు సమకూర్చబడినా కానీ గాక ఆ మందిరము కట్టడానికి దేవుని యొక్క పర్మిషన్ లేదు. ఇదిగో మందిరము కట్టబడ్డది, కూల్చబడ్డది. మందిరము కూల్చబడ్డ తర్వాత మందిరము మరలా కట్టాలంటే దేవుడు అడుగుతున్నాడు, చెబుతూ ఉన్నాడు, ఓ జెరుబ్బాబెలు, ఇది వ్యక్తి యొక్క బలముతో కానీ, శక్తితో కానీ, జ్ఞానముతో కానీ మరే దేనితో కూడా ఈ మందిరము కట్టబడదు. ఇదేంటంటే పరిశుద్ధమైన మందిరము. ఈ మందిరము కావాలి, కట్టబడాలంటే నేను అక్కడ ఉండాలి, నేను చేస్తే నా పని సంపూర్ణమవుతుంది, కానీ మరెవరితో సంపూర్ణము కాదు. ఈ యొక్క పనికి రాణైన ఎస్తేరు కూడా చాలా సహకరించి, మీరు చరిత్ర ఒక్కసారి వెనక తిరగవేస్తే దేవుడు తిరిగి ఆ మందిరపు యొక్క ప్రాకారాలు కట్టబడ్డాలన్నా, యెజ్రెయా నేమ్యా తిరిగి రావాలన్నా, తిరిగి మందిరము కట్టబడ్డాలన్నా అక్కడ రాణి అయిన ఎస్తేరు అక్కడ ఉన్నది. రాణి యొక్క ఎస్తేరు యొక్క మాటను కాదనలేని పరిస్థితులు. ఇదిగో ఆ మందిరము కట్టబడ్డానికి ఆ యొక్క కృప, దేవుడు కృప చూపించాడు. ఇశ్రాయేలు ప్రజల మళ్ళా దయ చూపించాడు దేవుడు. అయితే దయ చూపించిన దేవుడు ఇదిగో మందిరము కట్టడానికి వచ్చే ఆ యొక్క జెరుబ్బాబెలుతోటి జకరియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ జెరుబ్బాబెలు, ఇది నీ ఒక్క వలనకు అయ్యేది కాదు, నీ బలము కాదు, నీ జ్ఞానము కాదు, నీ శక్తి కాదు, కానీ నా ఆత్మతో ఈ యొక్క మందిరాన్ని కట్టించుకుంటాను. ఎందుకంటే మందిరములో ఎవరు ఉండాలి? ఆత్మ ఉండాలి. ఆత్మ లేని మందిరాలు ఈ యొక్క భూమి మీద అనేకమైన మందిరాలు ఉన్నాయి. కానీ ఒక మందిరములో దేవుని ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అక్కడ దేవుని యొక్క శక్తి ఉంటుంది. దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే అక్కడ ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఉంటాడో అక్కడ చేసే ప్రతి కార్యక్రమం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ మందిరము అనేకమైన ఆత్మలు రక్షించబడ్డానికి, ఆ మందిరము అనేకమైన ఆత్మలు బలపరచబడ్డానికి దేవుడు కృప చూపిస్తాడు. అయితే ఈ యొక్క ప్రత్యేక దిన మందిరము కూడా ఒకసారి మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా అనుకోకూడదు నా జ్ఞానము, నా శక్తి, నా బలము, నా ధనము, నా ఇల్లు, నా ఉద్యోగము, నా అనే మాట తీసివేయాలి. దేవునితో మనము సన్నిధి పెట్టుకోవాలి. మరొకసారి చదువుకుందాము 6వ వచనం నుంచి.
అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు. అక్కడ ఉన్నటువంటి మందిరం కట్టబడటానికి లేకపోతే కోట గోడలు కట్టబడటానికి అడ్డుపడే వారి గురించి మాట్లాడు. జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రపు దానవు. నీవు చదును భూమి వాగుదువు. నీవు ఒకవేళ గనక అడ్డుగా నువ్వు పర్వతంలా వస్తే నువ్వు అనుకుంటున్నావేమో చదును భూమిగా చేస్తాను. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి అగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇదిగో మనమందరము కూడా మందిరమే కానీ ఒక కార్యమే కానీ పరిపూర్ణము కావాలంటే అది దేవుని ఆత్మతో మాత్రమే, దేవుని శక్తితో మాత్రమే అవుతుందని మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి దినవృత్తాంతములు 3:17 వచనానికి రండి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ వచనం. మల్కీరాము, పెదాయ, షనజ్జరు, ఎకోమియా, ఓషామా, నెదాభ్య. పెదాయ కుమారులు జెరుబ్బాబెలు, షీమా. జెరుబ్బాబెలు కుమారులు మెగుల్లాము, హనన్యాయు, షెలోమీతి. వారికి సహోదరులు హబూబా. ఇక చాలా అషుబా. ఎందుకు ఇది చదివించానంటే జెరుబ్బాబెలు ఎక్కడి నుంచి వస్తున్నాడు అది మీకు అర్థం కావాలి మనందరికీ. జెరుబ్బాబెలు ఏ వంశము ఏ గోత్రం వాడు మనకు అర్థం కావాలి. మీరు పైన చూస్తే 3వ అధ్యాయం 1వ వచనము చూడండి. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా. ఈ సంతానం ఎక్కడ చెప్పండి ఈ రేసు? 3వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయములో 1వ వచనములో దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా అని ఆ లిస్ట్ అంతా రాసుకుంటా ఈ జెరుబ్బాబెలు ఎవరు అనేదని మనకి ఇది అర్థము కావడానికి ఈ యొక్క వచనం మీకు నేను చూపించాను. మనందరికి అర్థము కావాలి, బయట వారు కాదు. మరలా ఆశ ఎవరికి కలిగింది? అదే యూదా గోత్రములోని ఆ దావీదు వంశంలో ఉన్న ఈ జెరుబ్బాబెలుకే ఈ యొక్క కోరిక కలిగింది. ఆ కోరిక కలిగినటువంటి జెరుబ్బాబెలు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. అదే రీతిగా మత్తయి సువార్త అందరూ దయచేసి 1:13 వచనం చూడండి. ఈ జెరుబ్బాబెలు గురించి అక్కడ కూడా జ్ఞాపకం జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము ఆజోరును కనెను, ఆజోరు సాదోకును కనెను. అంతకంటే ముందు 10వ వచనం చూద్దురా. 1:10. హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను ఓషియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుపోబడిన తరువాత యెకొన్యా షేల్తీయేలును కనెను, షేల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. ఇప్పుడు మీకు అర్థమైంది ఆ వంశావళి ఎక్కడి నుంచి వచ్చిందో. ఈ వంశావళి అక్కడ మొదటి దినవృత్తాంతం 3వ అధ్యాయంలో స్పష్టంగా లిఖించబడ్డాడు. అదే రకంగా మత్తయి సువార్తలో కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ వంశావళి లెక్కలో తీసుకున్నప్పుడు ఈ జెరుబ్బాబెలు కూడా యొక్క వంశంలోనికి వచ్చాడు. అంటే ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తో మనకు అర్థము కావాలి. అయితే మనందరికీ అర్థము కావాల్సింది ఇప్పుడు ఏంటంటే నీవు నేను కూడా మనము కూడా ప్రభువును వెంబడించే ఈ యొక్క కార్యక్రమం లోపల ప్రతి పని లోపల మనము దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే ఆ ఆధారపడే జీవితంలో దేవుడు మన ద్వారా అద్భుతాలు చేయాలనుకుంటాడు.
దావీదుకి ఎంతో ఆశ కలిగి ఉండే. దావీదు దాన్ని కట్టలేకపోయాడు. తన కుమారుడితో కట్టబడ్డది. మరలా అదే వంశావళిలో వచ్చినటువంటి జెరుబ్బాబెలు కూడా మరలా మందిరము కట్టాలని ఆశ కలిగిన వాడై ఈ మందిరాన్ని కట్టినట్టుగా మనము చూస్తున్నాము. అక్కడ అంటాడు, మరలా వద్దాము జకర్యా గ్రంథానికి వద్దాము, 4వ అధ్యాయంలో మరి 9వ వచనం మనం చూసినట్టయితే, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. జకర్యా ప్రవక్త అంటున్నాడు, ఈ పనిని ఆరంభించేది జెరుబ్బాబెలే, ఈ పనిని కూడా ముగించేది కూడా జెరుబ్బాబెలని మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని పనిలో ఒక పనిని మనం పరిపూర్ణము చేయాలంటే ఇక్కడ ఏమి కావాలంటే ఒక యథార్థమైన భక్తి, పరిశుద్ధమైన జీవితము, ఒక కమిట్మెంట్ కావాలి. అందరము కూడా నిన్న రాత్రి మనమందరం లక్ష్మీపేటకి వెళ్ళాము. లక్ష్మీపేటకి వెళ్ళిన తర్వాత అందరికీ వచ్చి పడుకునే సరికల్ ఎంత ఏం చెప్పండి, ఈజీగా 10:30-11 గంటలు అయింది. మనం అందరం ఇళ్ళకి వచ్చి స్నానాలు చేసుకొని పడుకునేసరికల్లా. పొద్దున ఎంతమంది మందిరానికి మరలా గూగుల్ మీట్ రాగలిగారు? కొద్దిమంది మాత్రమే. కారణం ఎందుకు అనంటే, దీనికి ఒక పనిని మనము ఆరంభించినప్పుడు మనకి ఏమి కావాలంటే కొద్దిసార్లు మొండి వైఖరి రావాలి. ఈ శరీరం మన ఏమంటుందంటే, రాత్రి 11 గంటల పడుకున్నావు కదా, 1 గంట పడుకోని అంటుంటుంది ఎప్పుడు కూడా. నాకు కూడా లేచేటప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ ఏమి కాదు, లేచి మరలా మోకరించి 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రార్థన. కష్టమవుతుంది, బాధ అవుతుంది, శరీరం సహకరించదు, నలిగిపోతుంటుంది. కానీ ఎంత నలిగితే అంత పరిశుద్ధాత్మని ఆవరిస్తుంది. ఇక్కడ ఇదే వంశావళి మనం చూసినట్లయితే ఎంతో కమిట్మెంట్ కలిగినటువంటి దావీదు గారి యొక్క వంశంలో యూదా గోత్రములో అనేక మంది మనమలు మునిమనమలు, ఒక వంశం మొత్తం కూడా అదే వంశము ఆ రాజ్యాన్ని ఏలింది, యూదా సామ్రాజ్యాన్ని ఏలింది. ఎందుకంటే ఒకే ఒక వ్యక్తి దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉన్నాడు. ఆ హృదయానుసారుడుగా ఉన్నటువంటి దావీదును బట్టి దేవుడు తరతరములు కూడా మరి రాజ్యాన్ని పరిపాలించడానికి అధికారాన్ని అనుగ్రహించాడు. దేవుని వాక్యం అంటుంది కదా, నన్ను ప్రేమించు వారిని 1000 సంవత్సరాలు కరుణించువాడని, నన్ను ద్వేషించు వారిని 3 లేక 4 తరములు నేను ద్వేషించువాడని. అక్కడేమి 1000 తరాలు అన్నాడు, ఇక్కడేమన్నాడు 3 లేక 4 తరాలు మాత్రమే. అంటే ఒకవేళ కనుక మనము చేసే భక్తి, మనము చేసే జీవిత విధానము, మనము దేవుని కొరకు ఇచ్చే సమయము, మనము దేవుని కొరకు వాడబడే యొక్క ఆ సమిధ వలె మనము వాడబడినట్లయితే దేవుడు నీ యొక్క తరతరములో నిన్ను వాడుకోవాలని దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకవేళ గనుక నేను గనుక వాడబడ్డానికి ఇష్టపడలేకపోతే, ఒకరోజు పనిచేసి 10 రోజులు పండుకుంటానంటే అది లాభం లేదు. దేవుడు మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. చాలామంది లేస్తే లేడి, పండితే ఆ మాట నేను దలుచుకోలేదు. లేస్తే లేడి ఆగరు, పడుకుంటే లేవరు. అది కాదు దేవుని యొక్క పరిచర్య అంటే. దీనికి మన శరీరము నలిగిపోవాలి, మన ఆర్థిక పరిస్థితులు నలిగిపోవాలి, మనం ఆయన చట్రములో నలపబడాలి. ఏ రకంగా ఒక పప్పు ధాన్యాల నుంచి ఆ గింజల నుంచి నూనె తీయాలంటే ఆ గానుగలో ఆ గింజ నలపబడితేనే ఆ గింజ నుంచి ఏమొస్తుందో చెప్పండి, నూనె వస్తుంది. నలపబడకపోతే నూనె బయటికి రాదు. ఆ గింజలో ఎంత నూనె ఉన్నదో అది ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అది నలపబడాలి, ఒత్తబడాలి, పిండిగా మార్చబడాలి. దానిలో ఏమాత్రము జీవము లేనటువంటి పరిస్థితికి వస్తేనే ఆ నూనె బయటికి వస్తుంది. ఇదిగో మనమందరము కూడా దేవుని బిడ్డలుగా పిలబడిన మన జీవితం లోపల మనము కూడా ఒక క్రమమును కలిగిన వారమై ఉండి మనము చదువుతున్నాము దేవుని యొక్క ఆజ్ఞల గురించి. ఈ దినమునకు 50 దినాలు పూర్తి అయిపోయాయి. మత్తయి సువార్తలో ఏమి ఆజ్ఞలు దేవుడిచ్చాడు, క్రీస్తు ప్రభువు యొక్క ఆజ్ఞలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. అదిగో దేవుడు 12 మంది శిష్యులను పంపించేటప్పుడు వారు ఏ రకంగా జీవించాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, వెళితే వాళ్ళు చేర్చుకోకపోతే ఏమి చేయాలో అన్నీ కూడా క్లుప్తంగా దేవుడు జ్ఞాపకం చేశాడు.
ఒక మాటలో చెప్పాలంటే ఒక తల్లి తండ్రి ఒక కుమారుడు కానీ తమ యొక్క కుమార్తె పరాయి దేశానికి పోతే అన్ని మాటలు మనం చెప్తామో చెప్పమో మనకి అర్థమో కాదు. మీరు కనుక ఆ మాటలు ధ్యానము దినదినం మీరు వింటే దేవుడు తన శిష్యుల్ని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమించిన ప్రభు వారికి చిన్న పిల్లల వలె వారికి నేర్పుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో వాళ్ళు వెలగాలి. అంతవరకు వారంతా కూడా పిరికి పందుల వలె ఉన్నారు. యేసు ప్రభు వారిని సిలువేసినప్పుడు పారిపోయారు, ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారు. కానీ వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారందరూ కూడా ఏమైపోయారు చెప్పండి? ఒక యోధుల వలె, ఒక కాగడా వలె లోకము కొరకు దేవుని ప్రకటించడానికి వారి ప్రాణం పోయినా పర్లేదు కానీ, ఆస్తులు పోయినా పర్లేదు కానీ వారు ఏమాత్రము కూడా వెనుకంజ వేయలేదు. ఒకసారి చూద్దామా అపోస్తుల కార్యములో. ఎప్పటి వరకు మనం శక్తిమంతులము కాము, ఒక్కసారి మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము చూద్దాము. చూడండి 1వ వచనం. ఓ థెయోఫిలా, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఎక్కడ ఉన్నారట? అందరూ ఒక చోటను కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాష. చెప్పండి, ఆత్మ ఏం చేస్తుంది? వాక్శక్తి. చాలామంది దేవుని సేవకులు ప్రకటించేటప్పుడు వారి ప్రకటన వాక్యము చెప్తూ ఉంటే మన హృదయాలు కరిగిపోతూ ఉంటాయి, మనకు భయం వేస్తూ ఉంటుంది. వాక్శక్తి, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు వాక్శక్తి వస్తట. వారు అన్య భాషల్లో మాట్లాడారట. ఇంకా చూద్దామా? చూడండి, అదే 2వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాము. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుకొని అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అంటున్నాడు. కొంచెం గలిబిలవుతుంది దీని గురించి. బాప్తిసం పొందుకోకపోతే పరిశుద్ధాత్మ రాదా అని కొందరు, పాపాలు ఒప్పుకుంటేనే పరిశుద్ధాత్మ కృమ్మరించబడుతుంది మరొకరు. సరే, రకరకాలుగా విభజించబడుతున్నారు, మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ మనం మరొక మాట మనం చూస్తున్న మాట, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ మిత్తమై యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. ఇదిగో, ఎప్పుడైతే ఆత్మను పొందుకుంటామో అప్పుడు బలవంతులమవుతాము. ఆత్మ పొందుకోనంత వరకు 3.5 సంవత్సరాలు శిష్యులు యేసు ప్రభు వారితోటే తిరిగారు, యేసు ప్రభు వారితోటే ఉన్నారు. ఆయన పడుకున్న స్థలంలో వీరు కూడా పడుకున్నారు. ఆయన ఎక్కడ తింటే అక్కడే తిన్నారు, ఆయన ఎక్కడికి ప్రయాణం చేస్తే అక్కడికే పోయారు. కానీ ఏమీ లేదు, వారికి ఆత్మ లేదు. ఆత్మ లేదు కాబట్టి బలము లేనిగా వారుగా ఉన్నారు. ఆత్మను పొందుకున్న తర్వాత వారందరూ కూడా ఒకేసారి పేతురు వాక్యము బోధిస్తే 3,000 మంది రక్షించబడ్డ ఆ జీవితాన్ని మనం చూస్తున్నాము. అంటే మనమందరం అనుకుంటున్నాం ఏంటంటే, నేను ప్రభువును గుర్తెరిగాను అనుకుంటున్నాము. ప్రభువును గుర్తెరగడం నువ్వే కాదు, దెయ్యములు కూడా ప్రభువుని గుర్తెరిగాయి ఆయన రక్షకుడని. అన్ని మతస్థులు చాలామంది కూడా అనుకుంటున్నారు ఆయన రక్షకుడని. ఇదిగో, నీవు నేను అట్ట అనుకుంటే లాభం లేదు. నీవు నేను బలవంతులము కావాలంటే, ఒక పాపమును జయించాలంటే, ఒక నిద్రను జయించాలంటే, శక్తి పొందుకోవాలంటే నీకు నాకు కావాల్సింది పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోవాలి. ఎప్పటి వరకు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోలేమో ఇంకా పాపం వైపు పరిగెడుతూనే ఉంటాము. మన దృష్టిలో మన మాటలో పాపము వస్తూనే ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ అనే వరమును మనం పొందాలని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాము. ఇది శక్తి చేతను బలము చేతను ఇది కాదన్న మాటకి మరొక మాట చూద్దాము. కీర్తనా గ్రంథము 7వ అధ్యాయం. కీర్తనా గ్రంథము 7వ
20వ అధ్యాయం కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చదవం చూడండి. కొందరు రథములను బట్టి కొందరు కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఇక చాలండి, ఎంత గొప్ప వాగ్దానం ఒకసారి మీరు ఆలోచించండి. మనమందరము కూడా దేని మీద ఆశపడాలి? కొందరు గుర్రాల మీద, కొందరు రథాల మీద. అంటే ఇప్పుడు గుర్రాలు లేవు, రథాలు లేవు, కానీ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏముంది? ఇప్పుడు కారు ఉంది, ఇప్పుడేముంది? హెలికాప్టర్ ఉంది, కొంతమందికి చార్టర్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి, కొంతమందికి 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో ఇళ్ళు ఉన్నాయి. దేన్ని చూసి వాళ్ళు గర్విస్తున్నారు చెప్పండి? వారు కలిగిన దాన్ని బట్టి గర్విస్తున్నారు. కొంతమంది వెండి బంగారాలను చూసి గర్విస్తారు. గర్వం రాకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. నీవు ఏది కలిగి ఉన్నా నువ్వు గర్వంతో నువ్వు జీవిస్తే అది పతనానికి సాదృశ్యం. ఒకటే మాట, దేవుడు ఇచ్చింది నువ్వు అనుభవించు, ఆనందించు. కానీ దేవుడిచ్చిన దానిని చూసి నీలో గర్వము గినక కలిగితే అది మన పతనానికే సాదృశ్యం. లూసిఫర్ ఏం చేశాడు చెప్పండి? తన కలిగిన తలాంతులను చూశాడు, తన కలిగిన వైభవాన్ని చూశాడు, తన కలిగిన అందాన్ని చూశాడు. ఏం చేశాడు? గర్వించిన వాడయ్యాడు. గర్వించిన వాడు ఏం చేశాడు చెప్పండి? తన జీవితాన్ని పతనానికి తీసుకుని వచ్చాడు. మనము కూడా ఈ లోకములో దేవుడు మనకిచ్చిన దాన్ని చూసి మనం గర్విస్తే అది మన పతనానికి నాంది. అది మన పతనానికి నాంది. ఏది ఉన్నా నువ్వు తీసుకుని వెళ్ళేది ఏమీ లేదు. కోట్ల రూపాయలు ఉన్నా, 100 కేజీల బంగారం ఉన్నా, నీకు బోయింగ్ విమానం నీకు ఉన్నా, లేకపోతే మరి ఏది నీకు ఉన్నా, ప్రపంచంలో నువ్వు కుబేరుడు కావచ్చు, లేకపోతే ప్రపంచంలో నువ్వు ధనవంతుడుగాను చెప్పబడవచ్చును. కానీ నీ జీవితం గినక ఒకవేళ గినక లోబడే జీవితం గినక లేకపోతే అది పతనానికే సాదృశ్యము. చాలామంది ఈ దినాల్లో మనం చూస్తున్నాం. నాకు ఎక్కువగా బోధవచ్చు, నాకు ఎక్కువగా బోధించగలను, అందరికంటే సమర్థవంతుడిని, అందరికంటే జ్ఞానవంతుడిని, అందరిలో తప్పులు పట్టగలను అనుకున్న వారందరూ కూడా పటాన పడిపోయారు. కారణం ఏంటి? గర్వం. నేను ఇందాక చక్ర గ్రంథం చూశాను కదా, ఇది బలము చేతను శక్తి చేతను ఇది కాదు, కానీ ఇది నా ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం. ఒక మందిరము కట్టబడాలంటే, జెరుబ్బాబెలు ప్రారంభించిన పని ముగించబడాలంటే అందరికీ తెలవలసింది ఏంటంటే మనమందరము కూడా మన మీద మనం ఆధారపడకూడదు. ఏమీ లేని మనందరూ కూడా దేవుడు ప్రేమించాడు. ఈనాడు మనమందరము కూడా ఈ రకంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే ఇది ప్రభు యొక్క కృప మాత్రమే, మరొకటి ఏది కూడా లేదు. నేనైతే నా జీవితంలో ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాను, దేవా నీవే గనుక నన్ను కరుణించకపోతే నేను ఎక్కడ పోయేవాడిని. నేను ఉద్యోగంలో చేసినప్పుడు ఎక్కువగా ఆలోచించడానికి సమయం దొరకలేదు, కానీ ఇప్పుడు ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటుంటే నిజంగానే కదా, ఎక్కడి నుంచి దేవుడు నన్ను లేపాడు, ఏ స్థితి నుంచి నన్ను లేపాడు, ఆయన కృప ఎంతగా నాకు తోడుగా ఉంది. ఆపత్కాలము లోపల, కష్టకాలము లోపల, దుఃఖకాలము లోపల, ఒంటరితనము లోపల, పరాయి దేశము లోపల దేవుడు నన్ను కాపాడుకుంటూ తీసుకొని వచ్చాడు. ఎన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు అనుకుంటాను, నేను నిమిత్త మాత్రుడను మాత్రమే, నాలో ఏది కూడా యోగ్యమైనది లేదు అని నాకు నేను అనుకుంటాను. ఈ యొక్క మంచాల పట్టణానికి వచ్చి ప్రారంభించాలనుకున్నప్పుడు నేను నా బలం మీద ఆధారపడలేదు, నా శక్తి మీద ఆధారపడలేదు, నా జ్ఞానం మీద ఆధారపడలేదు, నా అధికారం మీద దేని మీద ఆధారపడలేదు. ఇదిగో ప్రభువుని చూశాను, ప్రభు నాకు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞ నేను ఆరంభించాలని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. దీన్ని ముగించవలసిన వారు కూడా ఎవరు చెప్పండి? క్రీస్తు ప్రభువే. దీన్ని ముగించవలసిన కూడా క్రీస్తు ప్రభువారే. కాబట్టి మనమందరం కూడా ముగించే దేవుడు ఆయన. కాబట్టి మనమెవరము కూడా కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి ఆశపడదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనమందరము కూడా ఏది ఉన్నా కానీ గాక, నీకు దేవుడు ఏ తలంపు ఇచ్చినా, ఏ వరం ఇచ్చినా,
ఏది ఇచ్చినా కానీ దాన్ని చూసి నువ్వు గర్వించకూడదు. గర్వించావా, గర్వ మనిషి గద్దెలు దించి గనులైనా మేపవ గడ్డి అని పాట మనం పాడుతూ ఉంటాం. రాజు నెబుకద్నెజరు యొక్క జీవితం మనం అందరం కూడా చూసాం. దట్ వాజ్ ఏ గుడ్ లెసన్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అది ఎంత గొప్ప పాఠం అంటే, నేను అన్న వారిని ఎవరు కూడా దేవుడు ఇష్టపడలేదు. చివరికి ఆయన పక్కన ఉన్నటువంటి లూసిఫర్ కూడా ఇష్టపడలేదు. అందుకే క్రీస్తు ప్రభువు ఎన్ని చూసిన వాడు కాబట్టి తండ్రి యొక్క తను తాను తగ్గించుకొని తండ్రి కొరకు ఈ లోకంలో తనెంతో భయభక్తితో జీవించాడు. ఆయన దేవుడే, ఆయన సృజించాడు. దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఈ పని ముగించడానికి ఎంతో భక్తి శ్రద్ధతో ఉన్నాడు. కన్నీరు కార్చాడు. దేవుడయుండి, దేవుని కుమారుడయుండి ఎంత వినయమో, ఎంత విధేయత మనం చూడండి. అదే మనమైతే అసలు ఏమాత్రం కూడా లెక్కించము. కాబట్టి ఇది మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు నీ ఎడల నా ఎడల ఆయన చేసిన మేళ్ళు చూసి గర్వించే వారము కాక, మనకి ఏది కలిగి ఉన్నా బికాస్ ఆఫ్ మై లార్డ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ అని ఎప్పుడైతే నువ్వు అనుకోగలుగుతావో అప్పుడు నీ జీవితము దేవునికి ఇష్టంగా మధురంగా ఉంటుంది. అది ఎప్పుడు అంటావంటే, ఆయనకు అనుకూలంగా నువ్వు ఎప్పుడు మాట్లాడగలుగుతావంటే, నీ జీవితము లోపల నీవు పరిశుద్ధాత్మ పొందుకున్నవాడమైతేనే నిన్ను తగ్గించుకుంటావు. పరిశుద్ధాత్మ నీలో గనుక లేకపోతే నువ్వు తగ్గించుకునేవాడుగా నీవు ఉండవు. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతే పదే పదే పాపంలో పడుతూ ఉంటాము. పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతే మన బలం మీద ఆధారపడతాము. కాబట్టి మన మీద ఆధారపడే వారము కాకూడదు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. నువ్వు అడిగేది ఏం అవసరం లేదు. కొన్నిసార్లు నీవు ఆయనలో, ఆయన మనలో గినుక మమేకమై మనం జీవించినట్లయితే యోహాను 15:7 లెక్క ప్రకారంగా అన్యోన్యమైన సవాసము కలిగి ఉంటే నీ అవసరాన్ని కూడా ఆయన తీర్చే దేవుడు ఆయనకు తెలుసు. నీ నోటలో మాట రాకముందే, నీ మనసులో ఆలోచన రాకముందే, నీకు తలంపు పుట్టక మునిపే ఆయన నీ తలంపును చూసే దేవుడు. కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా ఉందాము. ఆత్మ పొందుకున్న వారముగా ఉందాము. ఆత్మ పొందుకున్న వారు బలమైన కార్యాలు చేస్తారు. ఆత్మ పొందుకున్న వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఆత్మను విడిచిపెట్టినటువంటి సౌలు జీవితం ఏమైందో మీకు తెలుసు కదా. దేవుడు మొదటిగా రాజుగా చేశాడు. రాజుగా చేస్తే ఏమైపోయింది చెప్పండి? దేవుని యొక్క ఆజ్ఞనే ధిక్కరించాడు. దేవుని మాటను ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా జీవించాలనుకున్నాడు. నేను రాజును కదా అనుకున్నాడు. నాకు రాజ్యం ఉంది కదా, నాకు సైన్యం ఉంది కదా అనుకున్నాడు. నాకు మంత్రులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు అనుకున్నారు. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు తన చుట్టూ ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. తన మరణాన్ని చూసి వేరే వాని చేతిలో మరణించడం తనకి ఇష్టం లేక ఇదిగో తన కత్తిని తనే పెట్టుకొని చనిపోయిన జీవితం. ఒక్కసారి ఆలోచించండి. నీ శక్తి మీద నువ్వు ఆధారపడితే నీకు కలిగేది నష్టమే. సంసోను యొక్క జీవితాన్ని మనము చూద్దాం. సంసోనుకి దేవుడు మహాబలాఢ్యుడిగా తీర్చిదిద్దాడు. ఎంతో గొప్పవానిగా తీర్చిదిద్దాడు. తల్లి గర్భం నుంచే బలవంతును చేశాడు. తన బలమంతా జుట్టులో పెట్టాడు. ఆ జుట్టులో ఉన్న బలమును దాన్ని సద్వినియోగము చేయక దుర్వినియోగము చేశాడు. పాపములో పడ్డాడు. ఇశ్రాయేలు దేశంలో ఎవరు స్త్రీలు లేరన్నట్టుగా ఎక్కడో ఫిలిష్తీలో ఉన్నటువంటి స్త్రీని అది కూడా మోహించి ఆమెమో సరైనది కాదు, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి తన యొక్క జీవితాన్ని ఏ రకంగా భ్రష్టపరుచుకున్నాడో మీకు తెలుసు. తర్వాత సంసోను ఎంత బాధపడ్డాడో మీకు తెలుసు. సంసోను అనుకున్నాడు, ఈ వెంట్రుకల్లో నాకు బలం ఉందని అనుకున్నాను, కానీ ఈ వెంట్రుకలు తీసేస్తే నా శక్తి ఏందో చూస్తాను అనుకున్నాడు. ఏమైపోయింది చెప్పండి? ఇది బికమ్ ఏ జీరో. లాస్ట్కి తన కట్టిన తాళ్ళు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. అది అంతకుముందు మనం చూసినట్టయితే 2 పర్యాలు కాళ్ళు చేతులు కట్టేసిన తుత్తరీలుగా గొలుసుతో కట్టేసి కూడా తెంచి వాళ్ళని భయపెట్టించాడు. ఇదిగో ఆత్మ నీలో లేకపోతే మన బ్రతుకులు కూడా ఇదే. సౌలు రాజు వలె మన బ్రతుకులుగా, చివరికి యూదా ఇస్కరియోతు వలె, చివరిగా సంసోను వలె మన జీవితాలు ముగింపు చాలా దుర్గంధంగా, అవమానకరంగా, బాధకరంగా, అవమానకరంగా దేవుడు ఉంచుతాడు. కాబట్టి
ఇది శక్తితో కాదు. ఈ రక్షణ కొనసాగించుకోవాలంటే నీవు నేను అందరం కూడా దేవుని మీద ఆధారపడాలి. దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడాలి. దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడాలి. దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడాలి. నేను నడిపిస్తాను, నేను చేస్తానంటే నువ్వేమీ చేయలేవు. ఆత్మ పోయిన సంసోను వలె, ఆత్మ పోయిన సౌలు వలె, ఆత్మ పోగొట్టుకున్న యూదా వలె మన బ్రతుకులు ఉంటాయి. కాబట్టి మనమందరం అనుకుందాము, ఏమి లోకములో ఎవరేమి చేయాలనుకుంటే అది కష్టము. జెరుబ్బాబెలు పునాది రాయి వేశాడు. ఆ రాయి ఏం చేయాలి చెప్పండి? ముగించబడుతుంది, మందిరము కట్టబడుతుంది అని దేవుడు అక్కడ ప్రవచనం అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు? జెరుబ్బాబెలు యొక్క హృదయంలో ఏముంది? మందిరము కట్టాలి. మా తాతగారు కట్టినటువంటి యొక్క మందిరము, ఈ యొక్క యూదా గోత్రములో మా తాత దావీదు గారు ఒక దేవుని యొక్క హృదయానుసారుడు. ఇదిగో వారు కట్టిన ఈ మందిరము తుత్తునీయలుగా చేయబడ్డది. ఈ మందిరాన్ని మరలా నేను కట్టాలని ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తృప్తిపరిచే దేవుడు. కాబట్టి మనము కూడా వాటి మీద వీటి మీద కాకుండా, కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుని యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. ఎప్పుడైతే ఆయన మీద అతిశయపడతామో అప్పుడు మనకి మేలు కలుగుతుంది. అది కీర్తన గ్రంథాన్ని 20ని ఎవరు రాశారు? పైన చూడండి, ఎవరు రాశారు? కీర్తన గ్రంథము పైన దావీదు కీర్తన అని అన్నాడు అని అక్కడ 4వ వచనం చదువుకుందామా? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచు. నీ ఆలోచన యావత్తును సఫలపరచును. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలము చేసే దేవుడు. ఏ కోరిక? రాజ్యాన్ని పొందుకోవాలనేదా? కాదు. అందరికంటే నేనే గనుడుగా ఉండాలనా? కాదు. దేని దేవుడు ఆమోదిస్తా అంటే, దేవా నేను పరిశుద్ధుడుగా ఉండాలి అంటే దేవుడు ఇష్టపడతాడు. నన్ను అందరికంటే గనుడుగా చెయ్యి, నేను అందరికంటే గొప్పగా బోధించాలి, అందరికంటే నేను గొప్పగా పాడాలి, నేనే ప్రథముడుగా ఉండాలి, నాకు తప్ప ఎవరు కూడా మందిరంలో ఉండటానికి వీల్లేదని మనం అనుకుంటే అక్కడే మనము తప్పు చేసిన వారమవుతాము. ఒకవేళ గనుక ఆయన మాటకు మనం లోబడినట్లయితే దేవుడనే మాట, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు. మనందరం కూడా దేని మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. కానీ నీ కోరికను ఏం చేయాలి? దేవుడికి తెలియచేయాలి. నీ కోరికలో దేవునికి అవసరమైన పనులుగా ఉండాలి. అందుకే అంటాడు కదా, మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, పిదప అవన్నీ మీకు అనుగ్రహించబడు. మనం దేని కొరకు మొదట వెతకాలి? నేను అడిగే దాంట్లో ఏమడుగుతానంటే, ప్రభువా ఇక్కడికి పంపించావు కదా, విస్తారమైన సంఘము దయచేయి. నీ ప్రజలు వచ్చినప్పుడు బోధించడానికి నీ ఆత్మతో నా నోటిని నింపు. నేను వట్టి పనికిరాని బూరలాంటి వాడని. అంతేకాదు ప్రభువా, ఆత్మలో రక్షించే వరము నాకు దయచేయి. ఎందుకంటే మందిరాలు ఈనాడు కాకపోతే మరొక దినం మనం కట్టుకుంటాము. మంది లేని మందిరాలు ఎందుకు? ఆత్మ లేని మందిరాలు దేని కొరకు? మందిరం అంటే దేవుడు ఉండాలి, మందిరం అంటే దేవుని ఆత్మ ఉండాలి, మందిరమును కొనసాగించే వారిలో దేవుని యొక్క ఆత్మ ఉండాలి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ మాట, ఆత్మతో మనము మొదటి ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన చిత్తము కొరకు మనం పరుగులెత్తాలి. అప్పుడు నీ యొక్క అవసరాలు ఏమి ఉన్నాయో ఆయన తీర్చే దేవుడు అంటున్నాడు. 5వ వచనం కూడా చదువుకుందాము, చూడండి. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. నీ రక్షణ బట్టి నేను జయోత్సవము చేదు. రక్షణ ఫస్ట్ కావాల్సింది చెప్పండి. మానవుని యొక్క జీవితం లోపల ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? అంటే రక్షణ అనేది లేకుండా మనకి ఏది ఉన్నా అంతా కూడా వ్యర్థమే. అందుకే అంటున్నాడు రాజనయ్య దావీదు గారు, యెహోవా నీ రక్షణ బట్టి నేను జయోత్సాహము చేయుచున్నాము. మొదటిగా మనమందరూ కూడా స్తుతి చెల్లించాలి. దేవా, నా గత జీవితాన్ని నేను చూసినట్టయితే చాలా దుర్గంధము, అసహ్యము, పనికిరాని జీవితము. కానీ మీ యొక్క మహాకృపను బట్టి ఇదిగో నీ రక్షణ భాగ్యం నాకు అనుగ్రహించావు. ఈ లోకములో ఏది ఉన్నా ఏది లేకున్నా నేను ఈ లోకమును విడిచినప్పుడు నీ దగ్గరికి వస్తాను. ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ నాలో ఉంటే సరిపోతుంది కదా. ఇదేగా మనకు కావాల్సింది. అందుకే ఆయన ఏం చేస్తుంట? జయోత్సవం చేయుచున్నాడ.
మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాను. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నా శిష్యుడు నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తమును బలము చూపును. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. ఎక్కడి నుంచి ఉత్తరం ఇస్తాడు చెప్పండి? పరిశుద్ధాలయం ఎక్కడుంది? ఆకాశ మహాకాశాల్లో ఆయన యొక్క సింహాసనం వేసుకున్నాడు. ఆ సింహాసనములోంచి మనకి వాళ్ళకి దేవునికి లక్షల కిలోమీటర్ల దూరం ఉన్నా కానీ గాక ఆయన మనతో సంభాషించవచ్చును. నువ్వు ప్రార్థించే ప్రతి అంశాన్ని ఆయన స్పష్టంగా వింటాడు. నీ ప్రార్థనలకు జవాబిస్తాడని 20వ కీర్తన మనందరికీ మంచి జ్ఞాపకాన్ని మనకి చూపిస్తూ ఉంది. అదే రీతిగా మనమందరం కూడా మరొక మాట చదువుకుందాము. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనము. యెషయా గ్రంథము 40:31 చదువుకుందాము. చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. చూడండి, ఇక్కడ వాగ్దానం చూడండి. వృద్ధులకు కూడా బలం వస్తుందట. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి నూతన బలం పొందుకుంటారట. పక్షిరాజు యవనం వలె యవనము దినదినము కొరతదవుతట. మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపే ప్రయాణము లోపల, 40 సంవత్సరాలు గొర్రెల మందులు కాసే ప్రయాణం, మొత్తము 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు చివరిగా నెబో పర్వతం మీదకి ప్రభు దేవుడు అతని ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశపెట్టమ దేవునికి ఇష్టం లేదు. నెబో పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి ఆయనకట కంటి మాంద్యము లేదట, ఆయన సత్తువ ఒడిగిలేదట. అక్కడ నుంచి ఆ యొక్క కానాను దేశాన్ని మొత్తాన్ని కూడా చూపించాడట. ఎంత కన్ను చూపుంటే ఒకసారి మీరు ఆలోచించండి. అంత దేవుడు చూపించాడట. ఇదిగో 120 సంవత్సరాలైనా తన బలము ఉడగలేదు, కనుదృష్టి త్రగ్గలేదు. ఇగో ఇక్కడ మనం చదువుకున్న మాట ప్రకారంగా నేను కూడా యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఆయన మనకిచ్చిన రక్షణ చూసి ఆనందించాలి. ఆయన మనకు చేసిన మేలుని అనుదినము కొనియాడాలి. అదేందయ్యా, అన్నం లేని వాళ్ళ లెక్క రోజు అన్నం కొరకు కన్నీరు కాచాలా? ఎంతో విస్తారమైన ధనం ఉంది కదా అంటే కాదు. ప్రతిసారి నువ్వు భోజనం చేసేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉండవచ్చును, వెండి బంగారాలు ఉండవచ్చును. ఒక 10 సంవత్సరాల కరువు వస్తే ఏమనుందా? ఈ బంగారానికి విలువ ఉందా? ఈ నోట్లకు విలువ ఉందా? ఈ భూములకు విలువ ఉందా? ఈ ఇళ్ళకి విలువ ఉందా? వెండి బంగారాలకు విలువ ఉందా? ఏమీ లేదు. అందుకని ఆయన అన్నాడు, సైన్యములకు అధిపతి ఒక యెహోవా. ఆయన సైన్యం ఎలాంటిదంటే, ఆగు ఆకాశమా వర్షింపవలదంటే 10 సంవత్సరాలైనా కనుక ఎడారి ప్రాంతం అయిపోతుంది, కానీ ఏమి కలగదు. ఈ సంవత్సరము నేనున్న ఇంటి దగ్గర నస్పూర్ లోపల భాస్కరరావు గారి ఇంట్లో మేము అద్దెకుంటున్నాము. ఆ మురికి కాలువ పక్కన కానుగ చెట్టు నాటారు. కానుగ చెట్టు నీరు లేకపోయినా బ్రతుకుతుంది. మీ అందరికీ తెలుసు, చాలా గట్టి వృక్షం అది కనీసం 12 ఫీట్లు ఎత్తుపోయింది. ఆ మొన్నటి ఎండలకి ఆ చెట్టు యొక్క ఆ ఆకులన్నీ కూడా కిందేమో నీరు పోతుంది, ఆకులన్నీ కూడా ఎండిపోయాయి. నాకు ఆశ్చర్యం కలిపింది. అంటే ఎండ ఎంత ప్రభావం ఉందో చూడండి. సహజంగా ఎక్కడైనా నీళ్లు లేని దగ్గర ఒక చెట్టు ఎండిపోయిందంటే, ఆకులు ఎండిపోయాయంటే అర్థం ఉంది. కానీ కానుక చెట్టు మహామండి చెట్టు, అలాంటి చెట్టు, దాని ఆకులు ఇంకా మీరు వచ్చి చూస్తే చూడవచ్చు, పైన ఆకులు ఒక్కోటి 2 ఇంచుల దాకా ఆకులు ఎండిపోయి ఉన్నాయి. యూరప్ దేశం లోపల ఎప్పుడు 19-20 డిగ్రీల టెంపరేచర్ ఉండే చలికాలము ఈ సంవత్సరం 40 డిగ్రీలు చవి చూశారట వాళ్ళందరూ కూడా. అంటే 2 అంతల వేడి. అందరము కూడా దేవుని యొక్క మాటలను గుర్తించలేకపోతున్నాము. ప్రపంచమంతా దేవుడు మర్చిపోయింది. పాపములో పడి ఆనందిస్తున్నారు, పాపమే సంతోషం అనుకుంటున్నారు.
అందుకే దేవుని యొక్క కోపం ఈ భూమి మీద రగులుకుంటుంది. వేడి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పసిఫిక్ మహాసముద్రములో ఆ యొక్క నీటి యొక్క పైన ఉన్నటువంటి పొర మీద ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా వేడెక్కాయట. దానివల్ల ఎలినోనే ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రపంచంలో అనేకమైన దేశాల మీద దీని యొక్క ప్రభావం ఉంది. ఒకవేళ గనుక నీవు నేను ప్రార్థించకపోయినట్టయితే, నీవు నేను శాస్త్ర విజ్ఞానం మీద అందరూ అనుకుంటున్నారు కదా, దేవుడు లేడు, శాస్త్రం ఉంది, విజ్ఞానం ఉంది, దీని ద్వారా మేము ఏమైనా చేయగలం అనుకుంటున్నారు కావచ్చేమో. దేవుని యొక్క ఉగ్రత ముందు మానవుని యొక్క శక్తి నిస్సారమైనది. ఉప్పుని ఏ రకంగా ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి మనుషులతో తొక్కబడి కానీ మరి దేనికి పనికిరాదని దేవుడు వాక్యం సెలవిచ్చిందో, అదే రీతిగా నీవు నేను కూడా బయట త్రొక్కబడతాము. దేవుణ్ణి కాదని, దేవుని శక్తిని కాదని, నీ కలిగిన దాని మీద ఆధారపడి నువ్వు గినక ఉంటే మన జీవితం పతనమే. గర్వించావా, మన జీవితము నెబ్కద్నెజరు రాజు లాంటిదే, సంసోను లాంటిదే, సౌలు రాజు లాంటిదే, యూదా ఇస్కరియోతు లాంటిదే. కాబట్టి మనమందరము కూడా మన దేవుని మీద ఆధారపడదాము. మన దేవుని మీద ఆధారపడితే ఏమవుతో చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వాళ్ళ రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈ మాటకి పక్షిరాజు వలె వాళ్ళు పైకి ఎగురుతారని ఒక మాట మనం చదివాము. దీని యొక్క భావం ఏంటో మీకు అర్థం కావాలి. వర్షాకాలం వస్తే అన్ని పిట్టలన్నీ కూడా ఎక్కడికి వస్తాయి చెప్పండి? చెట్ల కిందికి వస్తాయి. ఇళ్ళ యొక్క పోర్చుకోలో ఎక్కడికో ఒక దగ్గరికి వస్తాయి. గాలి తట్టుకోలేక కొట్టుకుపోతూ ఉంటాయి. వర్షాన్ని రెక్కలు తరిస్తే బలం అవుతుంది. కానీ పక్షిరాజు ఏం చేసి చెప్పండి? ఎంత గాలి వస్తే అంత పైకి ఎగురుతుంది, ఎంత వర్షం వస్తే అంత పైకి ఎగురుతుంది. ఎక్కడైతే మేఘాలు లేవో ఆ మేఘాల పైకి వెళ్ళి హాయిగా ఆనందిస్తూ ఉంటుంది. ఇదిగో నీవు నేను కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, వృద్ధాప్యం వచ్చినా, రోగాలు నిన్ను చుట్టుముట్టినా, నువ్వు ఆత్మ నింపబడిన వాడవైతే నీకు నిద్రగా కానీ, ఆ ఆహారము వెల్తిగా కానీ, నీ అనారోగ్యము నిన్నేమి చేయలేదని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ఆత్మ పొందుకోవాలి. దేవా, నీ కొరకు నేను చేయాలనుకుంటాను, నీ శక్తి కావాలంటే పక్షిరాజు యవనం వలె అట మనకి యవనము దయచేస్తారట. రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తెదరు. అలసిపోకుండా పరిగెత్తే స్వభావం కలుగుతుంది. ఒక్కొక్కరు మారతానాన్ని పెడతారు కదా, 20 కిలోమీటర్లు, 40 కిలోమీటర్స్ మారతాన పెడతారు. ఈ 40 కిలోమీటర్ల మారతానికి, 20 కిలోమీటర్ల మారతానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో పరిగెత్తాలి. ఆ 20 కిలోమీటర్ 40 కిలోమీటర్లు దారిలో వెళుతూనే తింటూ ఉండాలి, పరిగెడుతూనే తాగుతూ ఉండాలి. ఆగితే అలసిపోయాను అనుకుంటే అయిపోయినట్టు కింద లెక్కనే. అంటే ఆ పరుగు రేసుని గెలవాలంటే ఏ రకంగా పరిగెత్తేవాడు ఈ ఆకలి కానీ, ఈ దప్పిక కానీ, ఈ నిద్ర కానీ, అలసిపోయిన వాటి మీద ఆధారపడక ఆ యొక్క గురి ఏదైతే ఉందో ఆ గురి వైపు ఏ రకంగా పరిగెడుతున్నాడో నీవు నేను కూడా క్రైస్తవంలో ఆ వైపు పరిగెత్తే వారము కావాలి. తాత్కాలికంగా కలగబోయే బహుమానము కొరకు, తాత్కాలికంగా కలిగే ఆనందము కొరకు, తాత్కాలికంగా ప్రజలు మెచ్చుకునే మెప్పు కొరకు ఈ లోకం అనేక మంది పరిగెడుతూ ఉన్నారు. నీవు నేను మనమందరం కూడా చేతగాని వారం అవుతున్నాం. మనందరికీ ఒక నక్సలైట్ జీవితం ఇంకొకసారి నేను మీకు చెప్తాను. వారు నమ్మిన సిద్ధాంతము కొరకు భార్య, బిడ్డల్ని, ఇల్లు, వాకిలి, సుఖం అన్నీ కూడా మర్చిపోతారండి. మీకు తెలుసో లేదో, పోలీసు కన్నా కొంత రెస్ట్ దొరుకుతుందేమో కానీ అడవిలో నక్సలైట్ పాతకాలంలో జీవించేవారు. వారికి సరైన సమయానికి మందులు దొరకవు. వారు పడుకున్నా కానీ కాక అలజడిలో పడుకుంటారు. ఏ చిన్న చప్పుడైనా కానీ కాక వెంటనే నిద్ర మేల్కొంటారు. దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, టైంకి భోజనం ఉండదు. తర్వాత నీళ్లు తాగుదామంటే కూడా సమయానికి నీళ్లు దొరకవు. ఒక్కోసారి పోలీసు ఆ ఏలులు సంచరిస్తుందంటే కదలకుండా భూమికి ఆనుకొని పడుకోవాలి, గంటల తరబడి పడుకోవాలి. వర్షం వస్తుంది, వర్షంలో నానిపోతారు. అదే రకంగా ఎండ తగులుతుంది, ఈ ఎండలో కాలిపోతూ ఉంటారు. చలి పెడుతుంది, చలిలో నలిగిపోతారు. కానీ వారు అనుకున్న నిర్ణయం కొరకు దాంట్లోకి బయటకు వస్తారా? సావైన సిద్ధమే, కానీ వారు దాంట్లో బయటికి రారు. వారు నమ్మిన సిద్ధాంతానికి అంత ప్రాణం పెడితే మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు మనమేమి చేస్తున్నాం? మన కొరకు ప్రభు
మన కొరకు ప్రాణం పెట్టి మనం రక్షించి పాపులుగా ఉన్న మనని పిలిచి పరిశుద్ధులుగా చేసిన మనకి ఆశీర్వదించిన మన దేవుడు మనం ఏం చేస్తున్నాం ఒకసారి మీరు ఆలోచించండి. మనమందరం కూడా మనం ఏమీ చేయడం లేదు. ఒక్క మాట చెప్పాలంటే ఆయన అంతగా ప్రేమించాడు. ఒక ఆశయం కొరకు, ఆలోచన కొరకు ఒక మనిషి నిర్ణయించుకున్నప్పుడు అడవిలో తన జీవితం అంతా 40-50 సంవత్సరాలు గడుపుతారు, చనిపోతే అక్కడే సమాధి చేస్తారు. అంత దృఢ సంకల్పంతో పని చేస్తూ ఉంటుంటే మనమేం చేస్తున్నామంటే రాత్రి నిద్ర లేదు, పగలు నిద్ర లేదు, లేకపోతే ఆకలి అవుతుంది, మంచి భోజనం లేదు, మంచి వసతి లేదు, మనమందరం కూడా దినదినము గడుపుతూ పోతున్నాము. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు నేను పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభు వైపు చూసినట్లయితే, సైన్యములకు అధిపతి అయిన యెహోవాను చూసినట్లయితే నువ్వు ఏమవుతావంటే పక్షిరాజు వలే రెక్కలు చాపి పైకి ఎగురుదువు, అలేక పరిగెత్తెదవు, సొమ్మసిల్లక నడిచిపోదురు. పౌలు గారి జీవితం దీన్ని మనందరూ కూడా మాదిరి. పౌలు గారి జీవితం మనందరూ కూడా మాదిరి. సముద్రంలో పడిపోయిన 3 రాత్రులు అక్కడ గడిపిన, ఆకలితో అలమటించిన, ఉండడానికి ఇల్లు లేకపోయినా, దెబ్బలు తిన్నా, అవమానపరచబడ్డ, భార్య పిల్లలు లేకపోయినా, వివాహం వద్దనుకొని దేవుని కొరకు ఆశీర్వ చేయబడిన వాడై తన జీవితాన్ని గడుపుకున్నాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు? నక్కలకు బొరేలున్నవి, ఆకాశ పక్షులకు నా నివాసములున్నవి, మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు కొంచెమైన స్థలం లేదు. ఈ యొక్క అనుభూతులకి మనం రావాలి. ఈ సుఖాలు అయిపోయింది, మనం జీవించవలసిన కాలం అంతా అయిపోయింది. వీఆర్ ఇన్ గ్రేస్ పీరియడ్. మనమందరం కూడా గ్రేస్లో ఉన్నాము. 60 దాటిన వాళ్ళందరూ కూడా గ్రేస్లోకి వచ్చినట్టు కింద లెక్కనే. అయితే ఈ గ్రేస్లో ఉన్న మనము దేవుని కొరకు ఏమి చేస్తున్నామో శ్రమించే మనసు మనకు లేక, ఒకరోజు లేస్తే ఒకరోజు లేవక, నాకు అనిపిస్తుంది రోజు లేవాలి బాధ, కానీ మరలా దేవుని యొక్క వాక్యంతో వచ్చింది ఎందుకొరకు, నిన్ను ఆశీర్వదించింది ఎందుకొరకు, ఈ పనికి ఇక్కడ నిన్ను పిలిచింది ఎందుకు, నీకు పాస్తులు ఇచ్చింది ఎందుకు, నీకు పెన్షన్ ఇచ్చింది ఎందుకు, దీని కొరకే కదా అని దేవుడు మరలా ఆత్మ నాతో మాట్లాడుతుంది. మరలా ధైర్యం పుచ్చుకుంటాను, మరలా ప్రభు యొక్క పనిలో ముందుకు వెళతాను. కాబట్టి మనమందరం కూడా అలయగ్గా పరిగెత్తే వారముగాను, సొమ్మసిలక నడిచిపోయే వారముగాను, పక్షిరాజు రెక్కలు చాపినట్లు పైకి ఎగిరే వారముగాను, యెహోవా కొరకు ఎదురు చూసే వారముగాను, నూతన బలం పొందుకునే వారముగా ఉందాము. దేవుడి యొక్క మాటలు మందరి ఆత్మీయుల కొరకై ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచునుగాక. మనమందరం కూడా దేవుని వైపు చూద్దాము. జెరుబ్బాబెలు, నువ్వు ప్రారంభించిన పని నువ్వు ముగిస్తావు. నీ చేతులతో వేసిన పునాది కట్టడము పూర్తి అవుతుందని వాగ్దానం చేసిన దేవుడు, నన్ను ఏర్పరచుకున్న దేవుడు నీకు నాకు ఒక టాస్క్ ఇచ్చాడు. సంఘము కట్టమనో, విశ్వాసులను బలపరచమనో, నూతన ఆత్మను రక్షించమనో, స్వస్థతలు చేయమనో, ఆ జ్ఞానవాక్యమును బోధించమనో, లేక నిన్ను పాటలు పాడమనో, నిన్ను ప్రార్థించమనో, నిన్ను ఆరాధించమనో దేవుడు చెప్పిన మాటకు నువ్వు తలొగ్గినట్టయితే నీ జీవితము ధన్యకరంగా మరి మధురంగా ఉంటుంది. ఒకవేళ దానికి కనుక నువ్వు అంగీకరించకపోతే సౌలు రాజు వలె, సంసోను వలె, యూదా ఇస్కరియోతు వలె బలహీనులుగా మనము జీవిస్తాం. 12 మంది శిష్యులు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకొని మహా అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు, 1000 మందిని రక్షించారు, ముట్టుకుంటే రోగం పోయింది, బహుబలవంతులుగా ఈ లోకంలో పరిచర్య చేశారు. ఈ ఆత్మ నీకు కావాలా? ఇప్పుడే ప్రభుని అడుగు, ప్రభువా ఇదిగో నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువా, నన్ను బలవంతుడిని చెయ్యి అని నువ్వు ప్రార్థిస్తే పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగును. ఆలేక సొలేక పరిగెత్తుతావు, నడుస్తావు. దేవుని యొక్క శక్తి మీద ఆధారపడదాము. మన శక్తిని పక్క పెడదాము, మన జ్ఞానం పక్క పెడదాము, మన డబ్బును పక్క పెడదాము. ప్రభు చూద్దాము. ఈ యొక్క వాక్యము కొరకు ప్రార్థించవలసిందిగా సహోదరుడు